బీఆర్ఎస్ అందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. అయినా ప్రోటోకాల్ ప్రకారం నన్ను ప్రజలు గెలిపించారు కాబట్టి ఈ 4 పథకాల ఇచ్చిన దాంట్లో నేను ఉండాలి కాబట్టి తప్పకుండా నేను వెళ్ళాలని ఆయన పోతే ఎక్కడైనా అధికార పార్టీ మీద పథకాలు ఇవ్వకపోతే రాళ్ళు కానీ ఏమంటారు గొడ్లు కానీ నిరసన కార్యక్రమాలు ఉంటాయి, పడజరుగుతాయి. సిగ్గు శరం లేకుండా కాంగ్రెస్ వాళ్ళు ఆడ ఓడగొట్టుకున్నారు, వాళ్ళ నాయకులు ఓడగొట్టుకొని వాళ్ళు పల్లరాశ్వరం మీద దాడి చేయడం, రాళ్లతో దాడి చేయడం, కోడుకున్న దాడి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఖబర్దార్ కాంగ్రెస్ గుండాలారా, ప్రోత్సహించే నాయకులు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా హెచ్చరిస్తున్నాం. 60 లక్షల సభ్యత ఉంది బీఆర్ఎస్ పార్టీకి. ఉద్యమ పార్టీ ప్రాణాల సైతం లెక్క చేయకుండా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ సచ్చుడు తెలంగాణ తెచ్చుడు అనే నినాదంతో త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలనే ఒక కాన్సెప్ట్ తోటి మేమందరం కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం. తెలంగాణ అభివృద్ధిలో ముందున్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా మీరు అధికారంలో ఉన్నారు, మిమ్మల్ని మేము గౌరవిస్తాం. మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి, ప్రతిపక్షంగా మమ్మల్ని ఎదుర్కోండి, మాకు మీరు జవాబుదారిగా ఉండండి. అంతేగాని గుండాయుధం చేసి ప్రజల చేత ఎన్నుకోబడ్డ మరి పల్లా రాజశేఖర రెడ్డి గారిని వారి మీద దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పోలీసులు కూడా దయచేసి అరెస్ట్ అని వస్తుంది, ప్రతిపక్షానికి సంబంధించిన ఎమ్మెల్యేను అరెస్ట్ చేసి మరి తీసుకెళ్లిందని పేపర్లో చూసాం. అలాంటి అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం. తర్వాత ఏదైతే నిరంకుశ పాలన ఖండిస్తున్నాం. ఈ ఎగవేతలు కోతల ప్రభుత్వాన్ని మరి నిరసిస్తూ రాబోయే రోజుల్లో మా పోరాటాన్ని తీవ్రతరం చేస్తాం. ప్రజల పక్షా నుండి ప్రజాపాలన పేరుతో ప్రజలను వంచిస్తున్నా, రైతులను వంచిస్తున్నా, మహిళలను వంచిస్తున్నా, సకల జనులను వంచిస్తున్నా మీ అంతం చూసే వరకు నిద్రమని చెప్పేసి తెలియజేసుకుంటూ రేపు రాబోయే రోజుల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీ రామారావు గారి మార్గదర్శకంలో మరి బీఆర్ఎస్ పార్టీ ఇచ్చే ఏ కార్యక్రమైనా గణపూర్లో ముందు వరుసలో ఉండి నడిపిస్తామని చెప్పేసి మరి పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ మొత్తం కూడా అవినీతి ప్రభుత్వం అయిపోయింది. ఏ మంత్రి ఆ మంత్రి దుకాణం తెలుసుకున్నాడు. ప్రత్యేకంగా పంచాయతీరాజ్కి సంబంధించిన బిల్లులు గ్రామాలలో సర్పంచ్లకు, ఎంపీలకు, జడ్పీటీలకు, కాంట్రాక్టర్లకు పైసలు కావాలంటే మరి ఎవరైతే ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క పేరు కూడా చెప్తున్నా, బట్టి విక్రమార్క ఆయనే కాకుండా ఆయన సతీమణి ఇంటి దగ్గర వసూలు మొదలు పెట్టడం కూడా జరుగుతుంది. 10%, 10% మంత్రికి పైరోగాలు ఉంటే వాళ్ళకి ఇంకా వేరే 2%, 12% ఇస్తే మాత్రమే 5 లక్షలు కానీ 10 లక్షలు కానీ 50 లక్షల బిల్లు రావాలంటే అట్లా ఏ మంత్రి దుకాణం ఆ మంత్రి తెలుసుకున్నారు. ఆయన మీద రేవంత్ రెడ్డి మరి అజమాయిషి కూడా ఏం లేదు. ఎందుకంటే నీ సంగతి ఏంది, నువ్వైతే సంపాదించుకోవచ్చు కానీ మేము సంపాదించుకోవచ్చు అన్నట్టున్నారు. అందరూ తోడు దొంగ లైన్లు, క్యాబినెట్ మొత్తం కూడా తోడు దొంగ లెక్క అందరు కలిసి తెలంగాణను దోచుకుంటున్నారు, అవినీతిమయం చేసిందని హెచ్చరిస్తూ ఈ రాబోయే రోజుల్లో ఇవన్నీ ప్రజలు గమనిస్తా ఉన్నారు. తప్పకుండా కర్రు కాల్చి వాత పెడతారని చెప్పేసి హెచ్చరిస్తూ సెలవు తీసుకున్నాం. జై తెలంగాణ.